స్టెయిన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెయిన్స్ ఉంటాయి. లైక్ ఇంట్రెన్సిక్ స్టెయిన్స్, ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్. ఈ ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అనేవి ఏంటంటే స్మోకింగ్ వల్ల, టీ, కాఫీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం, సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, లేకపోతే గుట్కా ఇట్లాంటివి తిన్నప్పుడు, పాన్ చూయింగ్ రెగ్యులర్గా ఇట్లాంటివి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పళ్ళ మీద ఈ మరకలు అనేవి ఏర్పడతాయి. అంటే పుట్టుకతో రాదన్నమాట. బికాస్ ఆఫ్ హ్యాబిట్స్ ఈ టూత్ మీద మనకి ఈ స్టెయిన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే పళ్ళు ఇరప్ట్ అవుతున్నప్పుడే పళ్ళ మీద కొన్ని మరకలు అనేది చూస్తుంటాం, లైక్ బ్రౌన్ స్టెయిన్స్ ఇట్లాంటివి. ఇవి ఏంటంటే నీళ్ళల్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్టెయిన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. బ్రౌనిష్ స్టెయిన్స్, కొంచెం వైటిష్ స్టెయిన్స్ అట్లా డిఫరెన్స్గా ఉంటాయి అన్నమాట. కొందరికి లాంగ్ టర్మ్ పాన్ చూయింగ్ హ్యాబిట్, లాంగ్ టర్మ్ గుట్కా చూయింగ్ హ్యాబిట్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి పైన ఎనామిల్ మీదనే కాకుండా ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద టూత్లోకి ఈ స్టెయిన్స్ అనేవి చొచ్చుకుపోతాయి. అప్పుడు కూడా దీన్ని ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటాం. సో ఈ స్టెయిన్స్ వచ్చినప్పుడు యూజువల్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎక్స్ట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే పళ్ళ మీద పైన మాత్రమే ఉండే మరకల్ని మనం ప్రొఫెషనల్గా స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ద్వారా మనం ఈ మరకల్ని తీసేయవచ్చు. వేరస్ కమింగ్ టు ద ఇంట్రెన్సిక్ స్టెయిన్స్, ఫ్లోరోసిస్ వల్ల వచ్చే మరకలు అనుకోండి, డిపెండింగ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద స్టెయిన్ అంటే ఆ మరకలు ఎన్ని పొరల్లోకి, ఇప్పుడు మనకి పన్నులో ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 లేయర్స్ ఉంటాయి. పైన ఎనామిల్ వరకే ఉన్నప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇన్నర్గా అంటే డెంటిన్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు? ఈ ఇంట్రెన్సిక్ స్టెయిన్స్లో అనమాట. సో ఈ ఇంట్రెన్సిక్ స్టెయిన్స్లో డిపెండింగ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద ఫ్లోరోసిస్ సహజంగా బ్లీచింగ్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ బ్రౌనిష్ స్టెయిన్స్ని మనం తీసేసి షేడ్ ఆఫ్ ద టూత్ని మనం ఇంప్రూవ్ చేయవచ్చు. డీపర్ పార్ట్స్ ఆఫ్ ద డెంటిన్ అంటే డీపర్ పార్ట్స్ ఆఫ్ ద టూత్ వరకు ఈ ఫ్లోరోసిస్ కానీ లేకపోతే పాన్ చూయింగ్ అండ్ గుట్కా చూయింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఆ లోపల పొలర్ దాకా వెళ్ళిపోయినప్పుడు బ్లీచింగ్ ప్రొసీజర్ ద్వారా మనకి చేయటానికి ఉండదన్నమాట. అంటే టోటల్ రిజల్ట్ అనేది రాదు. ఇట్లాంటప్పుడు ఏం చేస్తాము అంటే సహజంగా వెనియర్స్, క్రౌన్స్, ఆల్ సిరామిక్, జిర్కోనియం ఇట్లాంటి క్రౌన్స్ని యూజ్ చేసి మనం ఈ మరకల్ని పర్మనెంట్గా వాళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి మనం సొల్యూషన్ ఇవ్వడానికి వీలుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెయిన్స్ అనేవి మనకి రాకూడదు అంటే బ్రేక్ ద హ్యాబిట్స్ లైక్ కంటిన్యూస్ చూయింగ్ ఆఫ్ గుట్కా, పాన్ ఇట్లాంటి హ్యాబిట్స్ని మనం బ్రేక్ చేసుకోవాలి. టీ, కాఫీ ఇట్లాంటివి తాగినప్పుడు నోట్లో నీళ్ళు వేసుకొని వెంటనే బాగా పుక్కిలించి ఊసేసినట్లయితే సహజంగా టీత్ మీద స్టెయిన్స్ అనేవి రావు. సో ఫస్ట్ ఫర్ బెటర్ ఓరల్ హెల్త్ స్టాప్ ద హ్యాబిట్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ ప్రశాంతి, కొత్తగుండ్ల, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, ఏలూరు రోడ్, సీతారాంపురం, విజయవాడ.